ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త, దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతాం. మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించినడలా మీకేమి మెప్పు కలుగును. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, కరుణా కటాక్షం గల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఇప్పటి వరకు పాటలు పాడారు బిడ్డలు. దైవ సందేశాలకు వెళ్ళుచుండగా పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడండి నాయన. నీ మాటలు ఎంతో విలువైనవి, నీ మాటలు ఎంతో ఘనమైనవి, నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి ప్రభా. నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించండి. కూడి వచ్చిన బిడ్డలను బట్టి కొందనాలు, రావలసిన వారిని, మీ ఏర్పాట్లు ఉన్న వారిని నడిపించండి అయ్యా. ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలను దీవించండి నాయన. ఈ లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ గ్రామంలో ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారిని ఆశీర్వదించండి. వారితో కూడా మీరు మాట్లాడండి నాయన. నీ మాట అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మాట. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించు అని సెలవిచ్చావు నాయన. మీ ఆత్మతో నింపి అయ్యా, నీ ఆత్మ సంబంధమైన ప్రతి వాక్కును నాకు దయచేసి మీ బిడ్డలతో మీరు మాట్లాడి మహి పొందమని, గంత పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయమందు మనము దేవుని యొక్క చదవబడిన వాక్య భాగాన్ని చదివినట్లయితే, ఇక్కడ మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినట్లా మీకు ఏమి మెప్పు అంటున్నాడు. ఈ రాత్రి మన సబ్జెక్ట్ ఏంటంటే మెప్పు. చెప్పండి, మెప్పు అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువు చెప్తున్నాడు కదా, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినట్లా మీకేమి మెప్పు ఎలా కలుగుతుంది. పాపులు కూడా అలాగే చేయుచున్నారు కదా. ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నారు, ఇచ్చేవారికి ఇస్తున్నారు, ఏమండి, చూసేవారిని చూస్తున్నారు, ఏమండి. అయితే దేవుడు మన నుంచి కొత్తదనాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కోరుకుంటున్నాడు. ఇక్కడ మెప్పు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పండి. మెప్పు అంటే ఏంటి? ఘనత. సహజంగా ఏమండి, ఒక మనుషుడు మరొక మనిషిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఏమండి, అవునా కాదా? ఒక మనిషి మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని క్రియల ద్వారా కానీ, మాట ద్వారా కానీ, తన ప్రవర్తన ద్వారా కానీ, ఏమండి, ఏం చేస్తాడు? మెప్పిస్తూ ఉంటాడు అంటాడు. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆశ బిందు ఉందనుకోండి. వాళ్ళ నాన్నగారు పని నుంచి రాగానే చకచక పనులు చేస్తుంది. పనులు చేయగానే ఏమనుకుంటాడు, ఆయన చాలా పని చేస్తున్నా అనుకుంటాడు. మెచ్చుకుంటాడు లేదు. అంటే ఆ మెప్పు పొందడానికి ప్రయత్నం చేసింది అనమాట. హల్లెలూయా. మెప్పు పొందడానికి ప్రయత్నం చేసింది. అయితే దేవుని దగ్గర నుంచి మెప్పు అనేది మనం పొందాలి. మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ దేవుడిచ్చే మెప్పు మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైంది. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు కూడా మనకి మెప్పునిచ్చి వాడుకుంటాడు. అందుకనే ఆయన ఉపమానాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంటే మీరు వ్యాపారం చేయమని. 2 ఇచ్చిన వాడు 4 చేశాడు, 5 ఇచ్చిన వాడు 10 చేశాడు, 1 ఇచ్చిన వాడు భూమిలో అది పెట్టాడు.
అప్పుడు 2 ఇచ్చినవాడు 4 చేసినప్పుడు, 5 ఇచ్చినవాడు 10 చేసినప్పుడు అన్నాడు, బడా నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావని మెచ్చుకున్నాడట. ఎవరు? యేసయ్య. ఇక్కడ మన జీవితంలో దేవుని దగ్గర మెప్పు పొందే రోజు ఒక రోజు ఉందండి. మనం మనుషులు మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తాం. మనుషులు మెచ్చుకోకపోతే ఒక్కోసారి నొచ్చుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? మనుషులు మెచ్చుకోకపోతే నొచ్చుకుంటాం. ఎంత చేసినా అసలు నా గురించి మాట్లాడండి. నేను మందిరంలో ఎంత పరిచయం చేసినా, ఎన్ని దశంభాగాల కానుకలు ఇచ్చినా అసలు నా గురించి పాస్టర్ గారు చెప్పరండి. అంటే ఏం కోరుకున్నారు పాస్టర్ గారి గురించి? నేనంట పాస్టర్ గారు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, నీ చుట్టూ ఉన్నవారు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, నువ్వు చేసిన క్రియ, దాని ఫలితాన్ని, దాని యొక్క ప్రభావాన్ని రేపొద్దున నువ్వు చూడడానికి అవకాశం ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా. మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు చాలా గొప్పది. కనుక దేవుడు మెచ్చుకునే రీతిగా మనం జీవించడం చాలా అవసరం అండి. నతనీయులు చూసంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు అంటాడా లేదా? అంటే మన హృదయ స్థితిని బట్టి, మన మారు మనసుని బట్టి, మన మనస్సుని బట్టి దేవుడు ఒకానొక దినాన సాక్ష్యం ఇస్తాడంటండి. ఏమిస్తాడండి? ఎవరి గురించి? ఎవరి గురించి చెప్పండి. మీరు రిప్లై ఇవ్వాలి. అంటే ఒక రోజునంట కోట్లాను కోట్ల దూతల సమూహములో, కోట్లాను కోట్ల మనుషుల దగ్గర ఏమండి, వారందరూ కూడా దేవుని సింహాసనం దగ్గర ప్రత్యక్షం అవుతారంటే, అప్పుడు ప్రతి వాని గురించి గ్రంథాల్లో రాయబడిన ప్రకారము వారు చేసిన క్రియలను బట్టి ఆయన న్యాయ సింహాసనం దగ్గర తీర్పు తీరుస్తాడంట. అప్పుడు వాని క్రియలను బట్టి ఆయన వారికి బహుమానాలని ఇస్తా ఉంటాడంట. ఆ బహుమానాన్ని బట్టి ఏం కలుగుద్ది చెప్పండి? చెప్పండి, ఏం కలుగుద్ది? మన దేని గురించి మాట్లాడుకుంటున్నామమ్మా, మరి దాని గురించి మాట్లాడరేంటి మీరు? ఏం కలుగుద్ది? మెప్పు కలుగుద్ది. మహిమా కిరీటం ఒకడు పొందుకుంటాడు, వాడబారి కిరీటం ఒకడు పొందుకుంటాడు, ఏమండి, నీతి కిరీటం ఒకళ్ళు పొందుకుంటారు. ఏమండి, దేవుడు ఒక్కొక్కటి ప్రశస్త వస్త్రాలు ఇస్తాడు, తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఏమండి, అనేక రకాలైన బహుమానాలు దేవుని దగ్గర ఉన్నాయి. వాటిని బట్టి వాడు దేవుని ఎదుట, అక్కడ మనుషుని ఎదుట మెప్పే, దేవుని ఎదుట, ఇక్కడైతే మనుషుని ఎదుట అవమానము, కానీ దేవుని ఎదుటైతే ఏమంటే ఘనత కలుగుద్దంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కొన్ని క్రియలు చేయటం వల్ల మనకి మెప్పు కలుగుద్దంటండి. ఏం చేయడం వల్ల? ఇప్పుడు మనం చదవబడిన వాక్యములో ఏమని చెప్తున్నాడు? ఏమంటే ఇక్కడ మెప్పు కలగాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ? అంటే మెప్పు కలగాలంటే దేవుడు మనం ఏమని చెప్తున్నాడు అక్కడ? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించొద్దు, మిమ్మల్ని ద్వేషించిన వారిని. ఇది చాలా కష్టం. మనంటే ఇష్టపడిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనం అంటే గిట్టిన వాళ్ళని ప్రేమించగలవా? అయితే దేవుణ్ణి బట్టి ప్రేమిస్తే నీకు మెప్పు కలుగుద్ది. హల్లెలూయా. యేసయ్య అందరినీ ప్రేమించాడు. ఎవరైనా ద్వేషించాడా? తన మీద ఉమ్ము వేసిన వారి సైతము, ఆయన వస్త్రాలు పంచుకున్న వారి సైతము, ఆయన కొరడాలతో కొట్టిన వారి సైతము, తనతో తిరిగి తనతో ఉండి నమ్మక ద్రోహంగా అతను ఎవరో నాకు తెలీదు అన్నవాని సైతము, దాన్ని మరణానికి అప్పగించడానికి, శాస్త్రులు పరిశీలికి అప్పగించడానికి డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని 30 వెండి నాణాలు తీసుకున్న ఇస్కరియోతు యూదాను కూడా ఆయన హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన వాళ్ళ మెప్పు కలగదు. పాపులు కూడా అలాగే ప్రేమిస్తున్నారు కదా, అవునే కదా? లోకంలో ఉన్నవారు కూడా ఎవరిని స్నేహిస్తారు? ఇప్పుడు పేదోడు గొప్పని ప్రేమిస్తాడు, గొప్పోడు గొప్పని ప్రేమిస్తాడు, అవునే కదా? ఇదేమో మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినాడు, మీకేం మెప్పు కలుగుద్ది? ఏమండి, మెప్పు కలిగేటట్లుగా మనం ప్రవర్తించాలి, మెప్పు కలిగేటట్లుగా మనం నడుచుకోవాలి. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. ఎవరిని బట్టి అండి? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి మనకి మెప్పు కలిగేదిగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తున్నాను.
దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాళ్ళకి ఏం కలుగుద్ది? చెప్పాలి, ఏం కలుగుద్ది? మెప్పు కలుగుద్ది. చాలా మంది ఎవడు చూసి వచ్చాడులే అంటూ ఉంటారండి. ఏమండి, దేవుని చేత తప్పనిసరిగా మనం ఘనత పొందేవాడు. ఇక్కడ ఏమంటాడు కదా, నీకు మెప్పు కలగాలంటే ఏమండి, నిన్ను ప్రేమించేవారిని ప్రేమించటం కాదు, కానీ నిన్ను ద్వేషించేవారిని, నిన్ను నిందించేవారిని, నిన్ను దూషించేవారిని ప్రేమించాలి. అప్పుడు ఎవరి దగ్గర మెప్పు కలుగుద్దంట? హల్లెలూయా. అంటే దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 44 వచ్చింది చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచ్చింది చూద్దాం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు, ఈ మాటలు ఎవరిని చూసి మాట్లాడుతున్నాడంటే శాస్త్రులను పరిశీలి చూసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మనుషులు మెప్పు కోరుకునేవాడంట, దేవుని మెప్పు గురించి ఆలోచన చేయడంట. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వారు ఏంటి, తెల్లని వస్త్రాలు ధరించి 5 వేళ్లకు 5 ఉంగరాలు పెట్టి చేతిలో దండాన్ని పెట్టుకొని కిరీటం పెట్టుకొని సమాజ మందిరంలో దీర్ఘ ప్రార్థన చేస్తూ వందనాలు చెప్పుకుంటూ మనుషుల చేత పొగడబడడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్న వారితో యేసు ప్రభు వారు వచ్చి పరలోక మర్మాలు చెప్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారంట ఆయన అంగీకరించలేదంటే. ఎవరిని? యేసయ్యని అంగీకరించలా. అంటే యేసయ్య ఖండిస్తే వారు నొచ్చుకున్నారంటండి, యేసయ్య గద్దిస్తే నొచ్చుకున్నారు, యేసయ్య హెచ్చరిస్తే. ఈ రోజున కూడా చాలా సంఘాల్లో సేవకుడు బోధిస్తే, హెచ్చరిస్తే, సంఘాల్లో గద్దిస్తే నొచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళని ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? హెచ్చించాలి. సేవకులు కూడా అట్టగా తయారైపోయారు. ఏమండి, సేవకులు కూడా ఏమండి వారిని మనుషులు ఎదుట హెచ్చిస్తా ఉన్నారు. ఇదిగో పల్నావిడ ఎంత ఇచ్చింది అంటాము, ఏమండి పొగిడితే చక్కగా మారకుండా మందిరానికి వస్తుంది. ఇప్పుడు అవి ఇచ్చిందని చెప్తే మిగతా వాళ్ళు కూడా ఇస్తారు కదా. అర్థమవుతుందండి? అంతా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమండి యుక్తి కాదు, కుయుక్తి. మనుషుల వల్ల కలిగే మెప్పు, మనుషులు పొగుడుతుంటే వారు చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారండి. అయితే యేసు ప్రభు వారు మాట్లాడుతూ శాస్త్ర పరిశీలితో చాలా సందర్భాలు చెప్పాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు, మీరు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ లోపల ధూపుతోనూ అజితేంద్రునితో ఉంది. మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనిరు. అంటే ఆయన ఇంకా కొరకొర చూశారంటే, వీడెవడరా బాబు మన పరువాత తీసేస్తున్నాడు, అసలు మనల్ని దేవుడు అనుకుంటున్నారు జనాలందరూ కూడా, సర్వోన్నతమైన ప్రవక్తలు అనుకుంటున్నారు మమ్మల్ని, ఇది ఎంతో గొప్పగా మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు అనేక మంది, ఇతని రంగాలను జనాలందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారంటే. హల్లెలూయా. అండి మరొకసారి చూద్దాం వచనాన్ని. 5:44. అద్వితీయ దేవుని వల్ల వచ్చు. అంటే వీళ్ళు ఏం కోరట్లేదంట, సేవకులు కూడా ఏం కోరట్లా, దేవుని మెప్పుని కోరుకోవట్లేదంట, మనుషుల మెప్పుని. ఆ మనుషులే అంటే దేవుని స్థానాన్ని మనుషుడు అంటే సేవకుడు ఆక్రమించేసుకున్నాడు అనమాట. దేవుడికి కూర్చోవలసి సింహాసనమే తాను కూర్చొని తాను ఏలుబడి చేస్తానమాట. ఈ పరిశీలి శాస్త్రులు కాలంలో కూడా అలాగే ఉంది. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, మీరు దేవుని అద్వితీయుడైన దేవుని మెప్పు కోరక మనుషుల మెప్పు కోరుతారు, మీరు దేవుని వాక్యానికి ఏమి లోపడతారు అంటున్నాడు. మరొక మాట చూస్తే 12వ అధ్యాయం యోహాను సువార్తలోనే మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 43 వచ్చి చూద్దాం. 12వ అధ్యాయము
43 వచ్చు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును పై వచ్చిన చూడు ఒకసారి. ఆయన అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే సేవా పరిచర్య కాలంలో ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు అనేక మంది చూసి వారు అనుకున్నారంట, ఈయన నిజముగా దేవుని కుమారుడే, దేవుడు పంపిన వ్యక్తే, దేవుని ద్వారా వచ్చిన వ్యక్తే అని విశ్వసించారంట. కానీ యేసు ప్రభు దగ్గర బాప్తిస్మం పొందడానికి వారు ఆయన ఇష్టపడలేదంట. మరి దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు అన్నప్పుడు, దేవుడై ఉన్నవాడు అన్నప్పుడు దేవుని మాట వినాలా వద్దా? అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మేము ఆయన చెప్పిన మాటల బట్టి మేము బాప్తిస్మం పొందితే లోకంలోంచి మమ్మల్ని విలేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారంట? లోకంలోంచి మమ్మల్ని వెలిస్తారు. లోకంలో మాకు పరువు తగ్గిపోద్ది, విలువ తగ్గిపోద్ది. మేము క్రీస్తు వారం అనుకుంటారు. ఇప్పుడున్న పొజిషన్, ఇప్పుడున్న స్థితిని మీకు కోల్పోవాల్సి వస్తుంది అని దేవుని మెప్పు కంటే చెప్పాలి మనుషులు మెప్పు కోరుకున్నారంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ రోజున మనుషులు మెప్పు కోరుకునే వారు ఉన్నారు, కానీ దేవుని మెప్పు, నేనంట దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఆ జీవితం బట్టి దేవుడు నీకు మెప్పిస్తాడు ఆయన దగ్గర. ఏమండి, నువ్వు దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, నేను ప్రత్యేకించబడిన వాడిని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నీకు దేవుని దగ్గర మెప్పు కలగదు. షడ్రక్, మిషక్, అబేద్నెగో జీవితాలు మనం చూస్తే, నెబుకద్నెజర్ రాజు 60 మూరల ఎత్తు కలిగినటువంటి ఒక ప్రతిమను నిలబెట్టి దానికి నమస్కారం చేయమని చెప్పాడండి. వాయిద్యాలు వాయిస్తుండగా ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల ప్రజలందరూ కూడా నమస్కారం చేస్తామన్నారండి. షడ్రక్, మిషక్, అబేద్నెగో అన్న వాళ్ళు అంటున్నారు కదా, రాజా నీకు మేము ప్రత్యుత్తరం ఇయ్యవలసిన అవసరం మాకు లేదు. నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యం. ఏమండి, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని గల వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మేము చచ్చిపోవడానికి రెడీ. హల్లెలూయా. మరి దేవుడు వాళ్ళని ఘనపరిచాడు లేదు. లాస్ట్కి అగ్నిగుండంలో వేసినాక ముగ్గురిని వేసి ఎంతమంది తిరిగారు? ఇప్పుడు ఏ రాజు అయితే ఉగ్రుడైపోయాడో, ఏ దేవుడు నా చేతుల నుంచి మిమ్మల్ని కాపాడుతాడో, ఏ దేవుడు గొప్పోడు రా, నేనే ప్రపంచాన్ని పరిపాలించిన దేవుడిని అని చెప్పి గర్వించాడు, అదే రాజు అంటున్నాడు కదా, మీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళు సేవించే దేవుడు సర్వోన్నతుడు, వీరు సేవించే దేవుణ్ణి ఎవడో మొక్కలేదో, ఎవడో సేవించలేదు, వాని ఇల్లు పెంట కుప్పగా చేయబడతానంట. నేనంట, నువ్వు దేవుని మెప్పును కోరుకుంటే నీకు విరోధం ఉన్న వ్యక్తి ద్వారా కూడా నేను మెప్పు కలిగేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం అంత త్యాగం చేయలేం. చేస్తామా? ఏమండి, అంత త్యాగం చేయలేం, కానీ చెయ్యాలి. భక్తి జీవితంలో త్యాగపూరితమైన భక్తి చేయాలి. దేవుని చేత ఘనత పొందడం చాలా అవసరం అండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. అపోస్తులు కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూద్దామా? అపోస్తులు కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీ వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనపరచు
కనబరిచెను. హల్లెలూయా. ఇంటర్మీడియట్ చదువుతున్నా బైబిల్ చదవడం రావట్లేదు. ఏంటి, పుస్తకాలు చదవడే కాదు, బైబిల్ కూడా చదవండి. ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదివితే మీకు స్పష్టంగా వస్తుంది. ఫోన్లు చూస్తాక టైం ఉంటుంది, ఇంకా అనేక కార్యక్రమాలకు టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవటానికి మాత్రం ఎక్కడండి? పాస్టర్ గారు అండి పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నారండి, మా పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, పొద్దున పోతున్నారు, రాత్రి వస్తున్నారు, కనీసం ఒక పావు గంట సెల్ ఫోన్ తీసుకొని చూడకుండా మాట్లాడుతున్నారా? నీ గురించి కాదమ్మా, సహజంగా చెప్తున్నాను నేను. మాట్లాడుతున్నారా? హల్లెలూయా. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట తీసుకొని చూస్తున్నారా లేదా? మరి ఆ 10 నిమిషాలు వాక్యం చదివితే చదవచ్చా చదవకూడదా? చదువులేనుడికి ఎలాగో చదువులేదు అనుకోండి, చదువున్న మనం ఏం చేయాలా? దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అవుతాం మనం. హల్లెలూయా. ఏమండి, నేను పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ నేను బైబిలే చదివే ఎక్కువగా. ఏమండి, నేను పెద్దగా డిగ్రీలు చేయలేదు, కానీ బైబిల్ మాత్రం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అట్లా కంప్లీట్ చేసేవాడిని. ఏమండి, ఆ వాక్యంలో నుంచి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అనేక మందితో మాట్లాడడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్టయితే ఏమండి, ఇక్కడ అపోస్తులు, ఇక్కడ ఈ అపోస్తుల కార్యాలు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చేసిన సేవా పరిచర్యలో, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుని మెప్పు పొందాడు. ఆయన ఎలా దేవుని చేత మెప్పు పొందాడంటే, దేవుడు తన అధికారాన్ని ఆ వ్యక్తికి ఇప్పుడు మేము కొన్ని స్థలాలకు వెళ్తాం అంటే, మేము బలహీనంగా ఉన్నా మమ్మల్ని అంటే మాకు ధనం లేకపోయినా బలం లేకపోయినా చూసే వాళ్ళందరూ కూడా గడగడలాడి, అయ్యా మీకు వందనాలండి అంటారు. ఎందుకయ్యా మేము మీకంటే తక్కువ అంటే, మీరు దేవుని సేవకులండి, మిమ్మల్ని ప్రేమతో చూసుకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరు బట్టి అంటే మెప్పు ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుడిని బట్టి కలుగుతుంది. ఇక్కడ యేసు ప్రభునంట దేవుడు మెప్పు యేసు ప్రభుకి దేవుని వల్ల కలిగిందంట. అంటే ఆయన దేవుడు కాదా అని వచ్చి మీరు, ఆయన దేవుడే, కానీ ఒక శరీరధారిగా వచ్చినప్పుడు ఒక నరుడికి, ఒక మనిషికి దేవుడు ఎలా మెప్పు కలిగిస్తాడు అనేది మనం చూస్తే యేసు ప్రభు క్రియలను బట్టి ఏమండి, దేవుడంట మనుష్యుల ద్వారా మెప్పు కలిగించాడు. ఆయన దగ్గర ఎలాగో మెప్పు ఉంది, ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అలానే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు మెప్పు కలిగిస్తాడు మనుషుల దగ్గర కూడా. హల్లెలూయా. ఇక్కడ అంటాడు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, దయచేసి చూడండి వచ్చినాన్ని. ఇశ్రాయేలు వార్లారా ఈ మాట వినుడి, దేవుణ్ణి నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగాను మీకు కనబరిచెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ప్రజల మెప్పు పొందడానికి కారణం ఏంటి? యేసు ప్రభుకి కొన్ని వరాలు ఇచ్చాడు ఆయన. అదవుతుందా? ఏంటి? ఆశ్చర్యకార్యాలు చేసే వరం. నేనంట, నువ్వు ప్రార్థించే తల్లివిగా ఉంటే మందిరంలో, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, లోకంతో సంబంధం లేకుండా దేవుళ్ళలోని గడిపే వ్యక్తిగా ఉన్నావు అనుకోండి, నీ ప్రార్థనను బట్టి దేవుడిని కొన్ని వరాలు ఇస్తాడు. ఏమిస్తాండి? వరాలు ఇస్తాడు. కొన్ని తలాంతులు ఇస్తాడు. అంటే ఆ తలాంతును బట్టి నీ దగ్గర ప్రార్థనకు వచ్చిన వారికి, లేదా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తికి జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నేను కొన్ని గ్రామాల్లో పరిచయం చేశాను. ఒక గ్రామంలో నేను పరిచయం చేశాను చాలా గ్రామాల్లో. ఒక రోజున ఒక గ్రామాన్ని విజిటింగ్ చేసి వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి గల ఆయన కుమారుడికి వివాహం అయింది. తన కోడలు ప్రెగ్నెన్సీతో ఉంది, కన్సీవ్ అయింది. అయితే డెలివరీ టైం దగ్గర పడింది. మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పిల్ల డెలివరీలో ఎలాంటి మరి శ్రమ వస్తుంది, అయితే ఈ రీతిగా బిడ్డలను కంటది, 2 పిల్లలు కంటది అని చెప్పి ప్రభు కొన్ని మాటలు మాట్లాడింది. అయితే ఆ ఇంటి గల అటువంటి వారు
అతను రక్షణ పొందలేదు, ఆ తల్లిగారు రక్షణ పొందారు. యాజ్ ఇట్ ఈజ్ గా ఆ చెప్పిన ప్రవచన ప్రకారము, అక్కడ చేసిన ప్రార్థన ప్రకారం అక్కడ ఆమె జీవితంలో, కోడల జీవితంలో జరిగింది. ఇప్పుడు ఆయన గుడికి రాడు, స్మోకరు, కొంచెం డ్రింకరు. కానీ మేము వెళ్ళినప్పుడల్లా కూడా దండం పెట్టి అంటాడు, అయ్యి బాబు అయ్యగారు ఏం చెప్తుంది అంటే, ఎవరి వల్ల మెప్పు కలిగింది అక్కడ? నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడు, నీతి కలిగి ఉన్నప్పుడు, ప్రేమించేటప్పుడు, నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని చేత మెప్పు కలుగునుగాక, దేవుని వల్ల ప్రజల్లో నీకు ఘనత కలుగునుగాక. కలుగుద్దా కలుగుదా? ఇప్పుడు మొద్దికాయకి మెప్పు కలిగింది, కలిగిందా లేదా? గోనిపట్ట కట్టుకున్న వ్యక్తి, బూడిద పూసుకున్న వ్యక్తి రాజు ఎక్కే గుర్రం ఎక్కాడు, రాజు ధరించే వస్త్రాలు ధరించాడు. రాజుగారు గుర్రం మీద వస్తే మనుషులు ఏ రీతిగా పొగుడుతారో అలా పొగిడారంటాడు. హల్లెలూయా. అసలు అలా పొగడరు, అలా పొగిడేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆమాన్ గడిని అన్నాడు కదా, రాజు గణపరచు అని. ఎలా గణపరచాలంటే వాడు అనుకున్నాడు నన్నుగాక ఇంకేమన్నా గణపరుస్తాడని చెప్పేశాడు. ఏమని? రాజు గుర్రం ఎక్కాలి, రాజు పెట్టుకునే ఉంగరం పెట్టుకోవాలా, రాజు వస్త్రాలు వేసుకోవాలా, రాజుగారు గుర్రం మీద వస్తుంటే ఇదిగో రాజుగారు చేత గణపరచబడిన వాడు ఇలాగూ గణపరచబడాలని చెప్పేసి కేకలు వేసుకుంటూ ముందెళ్ళాల. నేను అంటాను కదా, మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనుషుల్లో మనకు ఘనతనిచ్చునుగాక. నువ్వు దేవుని పక్కన పెట్టి మనుషుల చేత మెప్పు పొందాలని, మనుషుల చేత ఘనత పొందాలని, మనుషుల్ని ముఖస్తుతి చేస్తూ వచ్చావనుకోండి, అవి నీ జీవితానికి నష్టం కలిగిస్తే కానీ ఆశీర్వాదం కలిగించు. హల్లెలూయా. కొంతమంది మనుషుల మెప్పు కోరుకోవడానికి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తా. ఏదో రోజున బట్ట బయలైపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఆళ్ళు రానీరు, ఏదంటే చూడు, ఇంటి కూడికి చేద్దామంటే బంతి కూడికి అట్లా అయిపోద్ది బతుకు. చాలా జాగ్రత్త. మనుషుల మెప్పు కాదు, మన భక్తిని చూసేది, మన విశ్వాసం చూసేది, మన క్రియలు చూసేది ఎవరంటే దేవుడు. దేవుని చేత ఘనత పొందుదుముగాక, దేవుని చేత మెప్పు పొందుదుముగాక. ఏమంటే మన జాగ్రత్తగా దేవుని వాక్యం చూస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమ దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. పై వచనం కూడా చూడమ్మా, 7వ వచనం. అయితే భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున అంటే అక్కడ భోజన విషయంలో కూడా దేవుని దగ్గర దేవుని రాజ్యం భోజన పానము. ఈ రోజున భోజనాలు ఎక్కువైపోయినాయి, పరిచర్యలు. ఆత్మీయమైన ఆహారం తక్కువైపోయింది. ఏంటి భోజనాలు పెడతాడు, తాగుబోతాడు వస్తాడు, తిరిగిపోతాడు వస్తాడు, పత్తోడు వస్తాడు, వండిని కాస్త సాలదు. లాస్ట్కి ఏమంటారు తెలుసా? అయ్యగారు సరిపోకుండానే పెట్టాడు భోజనాలు అంటారు. కాబట్టి అందరూ వచ్చేసేది ఏం సరిపోద్దండి? సరిపోద్దా? ఏర్పాటు చేయబడిన వారికి సిద్ధపరుస్తారండి. ఏమండి ఇప్పుడు భోజనాలు ఉన్న వరకే అందరూ వచ్చేసారు అనుకోండి, సరిపోతాయా? లాస్ట్కి ఏమంటారు? భోజనాలు పెట్టాడు కానీ కడుపు నిండా పెట్టాల అయ్యగారు అంటాడు. కొంతమంది ఉంటారు కడుపు నిండా తిన్నా వాళ్ళ బంతులో ఎక్కువ వేశారు, మా బంతులో తక్కువ వేశారు. వాళ్ళకి బాగా చూశారు, నాకు బాగా అసలు మనం ఫస్ట్ కూర్చోవలసింది లాస్ట్కి వచ్చేవరకు ఏం పడలేదు అంటారు కొంతమంది. దేవుని వాక్యం నువ్వు తిన్నా తక్కువ లేదు, తినకపోయినా భోజనముని బట్టి నీకు మెప్పు కలగదు, దేవుణ్ణి బట్టి నీకు మెప్పు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడంటాడు మాంసం కూడా తినవచ్చు అంటాడు, ఒకటి తినకూడదు అంటాడు. తినకూడదు అన్నవాడు రైట్, తినకూడదు అని చెప్పు. తినేవాడి దగ్గరకు వచ్చి తినొచ్చు అని చెప్పు.
ఇప్పుడు వాదం పెట్టుకుంటే ఏమైంది, వాడు దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతాడంట. దేవుని రాజ్యం భోజన పానము కాదు, నీతియు సమాధానము, ఏమండి పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే నువ్వు పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుతావు. కానీ ఈ భోజనాన్ని బట్టి డిప్రెషన్ గురైపోయి కొంతమంది భోజనాలు కాడ సరిగ్గా పట్టించకపోతే పాస్టర్ గారు గుడి మానేస్తారు. అయ్యగారు అక్కడ ఒక వారం రాలేదు, ఏదో పని ఉంటే రాలేదు అనుకుంటాడు. 2వ వారం రారు, 3వ వారం పాస్టర్ గారు వెళ్తే, పాస్టర్ గారు మీరు ఏమని అనుకోండి, చాలా బాగా కార్యక్రమం జరిగింది, కానీ భోజనాలని దగ్గర ఆ కుటుంబాన్ని పెట్టుకొని ఉంటే బాగుండేదండి. అంటే ఆ కుటుంబం వాళ్ళకి నచ్చని కుటుంబం అక్కడ ఉందంట, అందుకని మందిరం మానేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ప్రేమ దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని వాక్యం ఏం తెలుస్తుంది, దేవుని సన్నిధి ఏం తెలుస్తుంది, దేవుని ప్రభావం ఏం తెలుస్తుంది. దేవుని వాక్యం అనేది భోజనమును బట్టి మనకి మెప్పు. మనం జాగ్రత్త గమనిస్తే దేవుని వలన కలిగే మెప్పును మనం పొందుకోవాలి. మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి. దేవుని చేత మనం మెప్పు పొందే వారంగా ఉండాలి అనేది దేవుని లేఖనం చెప్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం చూడండి. నశించు సువర్ణము శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుద్దంట? ఎప్పుడు మెప్పు కలుగుద్ది? ఓకే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుద్ది. ఎందుకు కలుగుద్ది? ఇక్కడ కొంచెం ఆపండి, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. ఇక్కడ బంగారాన్ని అంట అగ్ని కొలుములో వేస్తే తను మస్టుపోయి అది శుద్ధి చేయబడి అది తడతడ మెరిసి ఇతరులను ఆకర్షిస్తుంది. ఇతరులను ఆకర్షించాలంటే, అది శుద్ధి చేయబడాలంటే అది అగ్నిలో కాల్చబడాలి. అలానే ఇక్కడ ఏమంటాడంటే, మీరు అగ్ని వంటి శోధనలు శ్రమల్లో మీరు సహిస్తే, భరిస్తే, అంటే మీ విశ్వాసము చేత మీరు నడుచుకున్నప్పుడు రేపొద్దున, అంటే ఆయన ఏమంటాడు, బంగారము కంటే విలువైందంటే ఏంటది? విశ్వాసము. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, ఏంటది? విశ్వాసం. బంగారము కంటే విలువైంది విశ్వాసం. ఈ విశ్వాసము నిలబడితే గనక రేపొద్దున దేవుడు వచ్చి అంటాడంట, ఏమండి నా కొరకు ఎన్నో శ్రమలు పొందావు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు అని చెప్పేసి, ఏమండి దేవుని చేత ఘనత పొందుతూ ఉంటాడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమంలోంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తముల వారి వస్త్రములను దివారాత్రులు దేవుని మందిరములో ఆయన ఆరాధిస్తూ సేవించినటువంటి వారు వీళ్ళు. ఆకలి దొప్పుల చేత, వస్త్రహీన చేత బాధపడిన వారు అని చెప్పేసి దేవుని చేత ప్రత్యేకమైనటువంటి మెప్పు ఘనత ఉంటుందంట అక్కడ దేవుని దగ్గర. హల్లెలూయా. నేను అంటాను కాదు, ఈ లోకంలో దరిద్రులైన వారికి, పేదలైన వారికి దేవుని దగ్గర మరీ ఎంత ఘనత ఉంటుందంట. హల్లెలూయా. లాజరు గణపరచబడ్డా లేదా? ఏమండి, ఈ లోకంలో నాకు లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకేమీ లేదు, నేను ఒంటరి వాడిని, నేను పేదవాడిని, దరిద్రుని అనుకోమాక. దేవుని వాక్యం అనేది దీనులకు, దరిద్రులకు, పేదవారిది అంటే దేవుని రాజ్యం. హల్లెలూయా. అదే దేవుని రాజ్యం. ధనవంతులు దేవుని రాజ్యంలో చేరుట అసాధ్యము. ఒంటె సూది బెజ్జంలో, సూది ఎలా ఎంత ఉంటుంది మా ఒంటె ఎలా ఉంటుంది? అసలు తోడతా దాంట్లో. ఎలా పోల్చారు చూడండి. ధనవంతులు కూడా చేరడం అలా అసాధ్యం అంటండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఏమంటే నీ శోధనలో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, దారిద్ర్యతలో, వస్త్రహీనతలో, రోగాల చేత నువ్వు పీడించబడి చచ్చిపోయావు. రేపొద్దున ఆయన రాకడలో నీ పేరు పిలిచినప్పుడు దేవుడి వెంటనే లిస్ట్ చదువుతాడు. నువ్వు ఎక్కడ పడ్డావో, ఎక్కడ బాధపడ్డావో, ఎక్కడ కరువుతో ఉన్నావో, ఎక్కడ ఇబ్బందులో ఉన్నావో, ఏ రోగం చేత ఉన్నావో, ఎవరితో అవమానపరచబడ్డావో, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి అంటాడు. అక్కడ
దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని చేత మెప్పు పొందే రోజు ఒక రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మెప్పు పొందాం మనం? ఈ రాత్రి సబ్జెక్ట్ ఏంటి? మెప్పు. మనుషుల మెప్పు కాదు, కానీ దేవుని చేత మనం మెప్పు పొందవలసిన వారమైనాం. మన క్రియలు బట్టి దేవుని దగ్గర మెప్పు పొందుతాం. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం మీకేమి మెప్పు? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వు, ఆకలిగా ఉంటే ఆహారమి, దప్పిగా ఉంటే దాహానికి. అప్పుడు నీకు ఎక్కడ కలుగుద్ది మెప్పు? దేవుని దగ్గర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనుషుల మెప్పు కొరక, మనుషుల చేత పొగిడించుకుని వాడు శ్రమ పొందుతాడంటాడు. ఒక యాజకుడు ఏమండి కొన్ని విషయాలు ప్రవచిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ 1000 మంది ప్రజలు ఉన్నారంట అక్కడ. వారు ఏమన్నారు తెలుసా? అతను లోట వచ్చే మాట దేవుని వాక్కు దేవుడిలాగా ప్రవచిస్తున్నాడు అన్నాడంట. వెంటనే అక్కడికక్కడ పురుగులు పడి తెచ్చాడంట. కారణం మనుషుల చేత మెప్పు పొందాడు. దేవునికి చెందవలసిన మహిమ వాడు పొందుకున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన మనుషుల చేత పొగడపడాలని మనుషుల కోసం మందిరానికి రావద్దు. మనుషులు చూస్తున్నారు పరిచయం చేయొద్దు. మనుషులు చూస్తున్నారు కుర్చీలు వేయద్దు. మనుషులు చూస్తున్నారు ఓడవద్దు. మనిషి చూస్తే సాపలు వేయద్దు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దేవుడిస్తాడు. మాస్టర్ గారు గుర్తించట్లేదు, సంఘంలో నా ప్రార్థన గుర్తించట్లేదు, నా పాటలు గుర్తించట్లేదు, నా విలువ గుర్తించట్లేదు. కొంతమందికి ఎంత బుద్ధిహీనమైన ఆలోచన తెలుసా? 4 వారాలు మానైతే అయ్యగారికి తెలిసి వస్తుంది మన విలువ. నీ బుద్ధిహీనత కాకపోతే ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలు పోవట్లేదు. అక్కడ నువ్వు ఎన్ని దినాలు కోల్పోతున్నావు నీకు అర్థం కావట్లేదు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ నీ గురించి సేవకుడు ఏడిచాడు కదా, నీ శాపమే తప్ప ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరం మానేసావో దెయ్యానికి అవకాశం ఇచ్చినట్టు చక్కగా కూర్చోడుతుంది. నీ మనసులో చిన్న ద్వేషం ఒకటి ఉంటే చాలు, వాడు 10 తీసుకొచ్చి పెడతానమాట. ఇక నీ హృదయం ఏమైపోద్ది? కఠినం అయిపోద్ది. దేవుడి సైడ్ దూరం అయిపోతాం. భ్రష్ట మనసు వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? చాలా జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని చేత ఘనత పొందుదుముగాక. సేవకుడు నీ గురించి సంఘంలో చెప్పడు, బయట చెప్తాడు నీ గురించి ఘనత గురించి. ఎందుకంటే తన బిడ్డల్ని తండ్రి పొగిడితే వారు పాడైపోతారంట. అవునా కదా? ఆత్మీయ జీవితంలో నా ఒక సేవకుడి దగ్గర 7 సంవత్సరాలు చేసిన సేవ, ఏ రోజును కూడా నా గురించి మంచిగా మాట్లాడు కదా. నాకు అనిపించేది నా గురించి మాట్లాడతాడు. అందరి ముందు అవమానపరిచేవాడు నన్ను. అందరి ముందు వాళ్ళ నన్ను తాడేపల్లిలో పెట్టారు సేవ చేయడానికని. వాళ్ళ అమ్మగారు ఉండేది అక్కడ. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని బయటకు రాకుండా. వాళ్ళ అమ్మగారు వచ్చేది చెప్పేది, అయ్యా జాన్ పాల్ బాగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు, దేవుని గడుపుతున్నాడు బాగా అంటే. అన్నయ్య గారు వచ్చారంటే బయటకు వచ్చి అన్నయ్య ప్రైజ్ లాడు అనగా, నిజంగా ఉపవాసం ఉన్నా మధ్యలో అట్టుపొడి తింటున్నామని. నిజంగా ఉపవాసం ఉన్నా లేదా మధ్యరాత్రి అమ్మగారు తీసుకొచ్చి భోజనం పెడతాను, టిఫిన్ పెడతాను. ఎలా ఉంటుంది? ఉంటుందా ఉండదా? ప్రతి విషయంలో కౌంటర్ చేసేవాడు. మన ఒక 3 నెలల క్రితం నాకు ఒక అతను ఫోన్ చేశాడు, చల్లపల్లి ఆ ప్రాంతం నుంచి. ఫోన్ చేసి, మీరెవరు? జాన్ పాల్ పాస్టర్ గారండి, మీ గురించి దైవజనుడు యోబు గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడండి, మీరు మంచి ప్రార్థన పరులంట, బాగా ప్రార్థన చేస్తారంట, మా సహవాసంలో బాగా ప్రార్థన చేసేది ఒక సేవకుడు ఉన్నాడని చెప్పాడండి. హల్లెలూయా. అంటే ప్రేమించిన వాడు ఎప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమించేవాడు గద్దిస్తాడు. మగవాడు లెక్కలేనన్న ముద్దులు మామూలుగా పెట్ట ముద్దులు ఇట్లా తీసుకుని ముద్దు పెడతాడు, అక్కడ తీసుకుని ముద్దు పెడతాడు, బంగారు తల్లి కొండ అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మా వాక్యం వింటావా ఏంటి? మగవాడు నీ నుంచి ఏదో ఆశించేవాడు అలాగే చేస్తాడు, కానీ ప్రేమించిన వాడు గద్దిస్తాడు, దిద్దుబాటు చేస్తాడు. చాలా మంది అంటారు, ఏమండి ఈ పాస్టర్ గారు ఇప్పుడు చూసినా కఠినంగానే మాట్లాడతాడు కానీ అసలు ప్రేమే లేదు అంటూ అంటూ ఉంటారు కొంతమంది.
ఎందుకుండదు ప్రేమ? ఏమండి? ఆ ప్రేమ పైకి కనపరిచేది, అది మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని స్తుతించేది. ఆ వ్యక్తి ఆత్మీయతలు నడిచినప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటాం దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర ఉందో మనందరికి మెప్పు? దేవుని దగ్గర. కనుక సంఘంలో మనుషులు గుర్తించట్లేదని, సేవకుడు గుర్తించట్లేదని, మనుషులు లక్ష్య పెట్టలేదని మీరు దేవుని సైడ్ దూరం అవ్వద్దు. దేవుని బట్టి వెళ్ళాలి మనం. యేసుప్రభు ఏమని తెలుసా? పరిశీలి గురించి, శాస్త్రం గురించి ఏం మాట్లాడి తెలుసా? వారు బోధించిన బోధ వినండి, వారు చేసినట్టుగా చేయొద్దు మీరు అన్నాడు. హల్లెలూయా. అంటే వారు చేసే బోధ ఎవరిది? దేవుంది. వారి క్రియలు అది పక్కన పెట్టే, దేవుడికి వాళ్ళు లెక్క చూసుకుంటారు. వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళు చేసేది మంచి బోధ కాదా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఆ టైంలో దేవుడు వారిని వాడుకుంటాడు లేదా? యాజకత్వం ఇచ్చింది ఎవరు? అవునా కదా? ఏర్పరచుకుంది ఎవరు? ఆఖరి అబద్ధ ప్రవక్త కూడా ఒకసారి వాడుకుంటాడు ఆయన. బిలాము సోది చెప్పి సొమ్ము తీసుకున్నాడంట. అలాంటి తోడే ప్రవచనం చెప్పించాడు ఆయన. హల్లెలూయా. చెప్పించడా లేదా? కనుక మన దేవుని చేత కలిగి మెప్పును పొందుదుము గాక. అట్టి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి. ప్రతి వారం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని మీద మనం ఆధారపడదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత